పట్నాల్లోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అక్రమ అడ్మిషన్ నిర్వహిస్తున్నాయని వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వి వినోద్ మాట్లాడుతూ శ్రీ చైతన్య వంటి విద్యా సంస్థలు 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పుస్తకాలు అమ్మి వ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేట్ విద్యా సంస్థలు తమ ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులపై బహిరంగంగా ఉంచాలని, విద్యాశాఖ నిబంధనలు తొంగలో తొక్కుతున్నా పట్టించుకొని స్థానిక విద్యాశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల దోపిడీకి వత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విడిగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్ సేకరిస్తున్న పట్టించుకొని ఎంఈఓ చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలి. చైతన్య విద్యా సంస్థలు చైతన్య విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు గుంతకల్ పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం దగ్గర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు గుంతకల్ పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు 2026-2027 అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకుండా ముందే ముందస్తు అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా అందరూ కూడా మొబిలైజేషన్ చేస్తూ మీరు ఎక్కడ ఏ విద్యార్థులు ఉన్నా కూడా మా స్కూల్లో జాయిన్ చేయించండి విచ్చలవిడిగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలైన విద్యార్థుల సమూహంలోనే చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు చైతన్య విద్యా సంస్థలు ఇంత విచ్చలవిడిగా అడ్మిషన్ చేస్తూ ఉన్న అదేవిధంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అప్పుడే 10వ తరగతి విద్యార్థి పుస్తకాలు తీసుకొని క్లాసెట్ సాల్స్ చేస్తామని విచ్చలవిడిగా చేస్తూ అరాచకాలకి గురి చేస్తూ ఉన్నారు. అంతేవిధంగా ఇంత విచ్చలవిడిగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు బరితెగించి అక్రమంగా అరాచకాలకు దిగుతూ ఉంటే ఈరోజు గుంతకల్ ఎంఈఓ విద్యాశాఖ అధికారులు ఏమైనా నిద్రపోతున్నారని ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఇంత విచ్చలవిడిగా చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద వెంటనే చర్యలు తీసుకొని విద్యాశాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తామన్నాం. లేని పక్షంలోన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కామ్రేడ్